సిటీలో శ్రీరామనవమి సందడి, రామ కళ్యాణానికి భారీ ఏర్పాట్లు. శోభాయాత్రకు టైట్ సెక్యూరిటీ, సిటీలో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు. అంబేద్కర్ విగ్రహం ఘటనపై విచారణ, బాధ్యులపై చర్యలకు మాజీ ఎంపీ వివేక్ డిమాండ్. విమాన ప్రయాణంపై పెరిగిన ఆసక్తి, శంషాబాద్లో 24% వృద్ధి రేటు. అవసరానికి మించుతున్న ఈఎంఐలు, అప్పుల పాలవ్వద్దన్న నిపుణులు. మాదాపూర్లో ఇట్టా ఫెస్ట్ ఎగ్జిబిషన్, ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు. ఇక సిటీలో శ్రీరామనవమి సందడి మొదలైంది. నవమి వేడుకలకు ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. రామాలయాల్లో సీతారాముల కళ్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు, అర్చకులు. గతేడాదికి భిన్నంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పెయింటింగ్స్తో ఆలయాలను అందంగా రెడీ చేశారు. శ్రీరామనవమికి సిటీలోని రామాలయాలన్నీ ముస్తాబయ్యాయి. రేపు జరిగే శ్రీరాముడి కళ్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ధర్మాన్ని దారిలో నడిపిన వ్యక్తి శ్రీరాముడని, ఆయనకి కళ్యాణం చేయటమే లోక కళ్యాణం అంటున్నారు అర్చకులు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తామని చెబుతున్నారు. అయోధ్యలో రాముని జన్మదిన వేడుకలతో పాటు కళ్యాణాన్ని నిర్వహిస్తారని చెప్పారు. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో రామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించడంతో పాటు ఇంకొన్ని చోట్ల రాముని జనన వేడుకలు జరుపుతారని చెప్పారు. తెలంగాణ ప్రాంత్యం అటువంటి ప్రాంత్యంలో అతి విశేషముగా శ్రీ రామనవమి అనేటువంటి చైత్రమాసం శుద్ధ నవమి దినము కలిసిన దినంలో శ్రీ రామచంద్రస్వామి అవతరించిన దినంలోనే కళ్యాణోత్సవం చేస్తారు. అదే ఇక్కడ విశేషమైన ఒక విశేషం. ఇటువంటి కళ్యాణోత్సవాన్ని ఎవరెవరు సేవిస్తారో వారు కుటుంబమంతా సీతారామచంద్రులాగా ఎన్నో సంవత్సరాలు సకల సౌభాగ్యం పొంది సకల ఐశ్వర్యం పొందుతుంది. లోకమంతా క్షేమంగా ఉంటుంది. శ్రీరామనవమి రోజు ఉపవాసం ఉండి రాముణ్ణి పూజించాలంటున్నారు అర్చకులు. ఈ ఏడాది నవమి 2 రోజులు రావటంతో జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇవాళ అష్టమి ఉండటంతో రేపు నవమి కావటంతో కళ్యాణం రేపే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజున చక్ర స్నానంతో పూర్తయి రేపటి కళ్యాణానికి అంటే ఈ రోజున ఉదయం అష్టమి తిథి ఉన్నందువల్ల అష్టమి విద్ధ కలిగినటువంటి నవమి పనికిరాదు కనుక ఈ రోజున కళ్యాణోత్సవం జరపటలేదు. రేపటి నాడు కళ్యాణోత్సవం ఇక్కడ జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కళ్యాణోత్సవాన్ని సేవించి శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. నవమితో రామాలయాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు దేవాలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. రేపు హైదరాబాద్లో జరిగే శ్రీరామ శోభాయాత్రకు జీహెచ్ఎంసీ పోలీసు అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిటీలో రేపు జరిగే శ్రీరామనవమి శోభాయాత్రకు అంతా రెడీ అయింది. శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1600 మంది పోలీసులతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలను సెక్యూరిటీ కోసం ఉపయోగిస్తున్నారు. ఇక 192 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి భద్రతను పర్యవేక్షిస్తారు. 360 డిగ్రీస్ టెక్నాలజీ కలిగిన 4 ప్రత్యేక కెమెరాలతో లైవ్ వీడియో చూసేలా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అదనపు బలగాలను మోహరించారు. 192 కెమెరాకి డిప్లాయ్మెంట్ జరిగింది. ఈ అన్ని కెమెరాలో పాన్ టిల్ట్ జూమ్ ఫెసిలిటీ కూడా ఉంది. అంటే ఒక 1 స్క్వేర్ మీటర్లో ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, ప్రతి పర్సన్కి ఫేస్కి కూడా రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది. ఎక్స్ట్రా అంటే 4 కెమెరా మౌంటెడ్ వెహికల్ సిఎంవి, ఇది ప్రొసెషన్కి ఫ్రంట్లో, మిడిల్లో, బ్యాక్లో ఒక రిజర్వ్ 4 స్పెషల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్లో 360 డిగ్రీ సర్వేలెన్స్కి ఫెసిలిటీ ఉంది. అంటే ఆల్ 4 డైరెక్షన్స్ డబల్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ ప్రతి టోటల్ 8 కెమెరాస్కి డైరెక్ట్ టెలికాస్ట్ మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ బషీర్బాగ్లో అవుతుంది.
శోభాయాత్ర సందర్భంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. సాధారణ వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. శోభాయాత్ర జరిగే సీతారాంబాగ్ నుంచి కోటి హనుమాన్ వ్యాయామశాల వరకు వాహనాలను దారి మళ్లిస్తారు. ఉదయం 10కి సీతారాంబాగ్ శ్రీరామాలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర బోయిగూడ కమాన్, మంగల్ హాట్, జాలి హనుమాన్, ధూల్పేట్, పురానాపూల్, జుమేరాత్ బజార్, బేగం బజార్ ఛత్రి, సిద్ది అంబర్ బజార్, గౌలీగూడ, గురుద్వార్, పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, కోటి సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే బోయిగూడ కమాన్, ప్రకాష్ టాకీస్, తర్వాత మంగల్ హాట్, జాలి హనుమాన్, తర్వాత జుమేరాత్ బజార్, చూడి బజార్, బేగం బజార్ ఛత్రి, బర్తన్ బజార్, సిద్ది అంబర్ బజార్, ఆకాష్పురి హనుమాన్ టెంపుల్, ధూల్పేట్, అదర్ ప్లేసెస్ నుంచి కూడా మెయిన్ ప్రొసెషన్ లో జాయిన్ అవుతుంది. శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు పోలీసులు. సీతారాంబాగ్ టెంపుల్ నుంచి సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. అంబేద్కర్ విగ్రహ తొలగింపుపై వివరణ ఇచ్చారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. ఐఏఎస్ అధికారితో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. మరోవైపు అంబేద్కర్ విగ్రహం ముక్కలు కావడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దళిత సంఘాల నేతలు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పంచాగుట్ట సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు వివాదాస్పదంగా మారింది. గత రాత్రి ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అనుమతి లేదంటూ పోలీసులతో కలిసి జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. అయితే అంబేద్కర్ విగ్రహం ముక్కలు కావడం ఆందోళనకు దారితీసింది. అంతేకాదు విగ్రహ ముక్కల్ని జవహర్ నగర్ డంప్ యార్డుకు తరలించి చెత్తకుప్పలో పారేశారు. దీంతో అధికారుల తీరుపై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. విగ్రహం తొలగింపుపై నిరసన తెలిపారు. డంప్ యార్డులో విగ్రహానికి పాలాభిషేకం చేశారు. 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తా అని చెప్పి మా బహుజనుల ఓట్లతో సీఎంగా అయ్యి మరి ఈరోజు నువ్వు చేయకపోతేవి 125 అడుగుల విగ్రహం మేము అందరము మా డబ్బుల సొంత డబ్బులతో మేము చేసుకుందామంటే మమ్మల్ని కూడా చేయనీయకపోతేవి. ఇది నియంతృత్వ పాలనకు, కేసీఆర్ గారి కుటుంబ నియంత్రిత్వ పాలనకు ఇది ఒక నిలుటి అర్థంగా మేము భావిస్తున్నాము. అంబేద్కర్ విగ్రహ తొలగింపుపై వివరణ ఇచ్చారు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్. సంఘటనపై విచారం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది కలిసి సేఫ్గా తొలగించి ఆ విగ్రహాన్ని మొదట కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి తరలించినట్లు చెప్పారు. అయితే అక్కడి నుంచి విగ్రహాన్ని జీహెచ్ఎంసీ సిబ్బందికి తెలియకుండా వేరే ప్రాంతాలకు తరలించారని, ఆ సమయంలోనే విగ్రహం వాహనం నుంచి పడి ముక్కలైందని వివరణ ఇచ్చారు. ఈ సంఘటనపై జీహెచ్ఎంసీకి చెందిన ఐఏఎస్ అధికారితో పూర్తి స్థాయి విచారణ జరపనున్నట్లు తెలిపారు దానకిషోర్. మరోవైపు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి డంపింగ్ యార్డులో వేయడాన్ని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తీవ్రంగా ఖండించారు. బాబాసాహెబ్ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా ధ్వంసం చేయడం దారుణమన్నారు. ప్రజాస్వామ్య భారతావనికి అంబేద్కర్ దేవుడు లాంటి వారని, ఆయన విగ్రహాన్ని చెత్తకుప్పలో పడేస్తారా అంటూ మండిపడ్డారు. ఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోకుండా అంబేద్కర్ వాదుల్ని అరెస్టు చేసి రోజంతా పోలీస్ స్టేషన్లో పెట్టడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఘటనకు పాల్పడ్డ అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు వివేక్ వెంకటస్వామి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శిక్షణ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్, పోలీస్ కేడెట్స్ పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సైబరాబాద్ సిపి సజ్జనార్ మెడల్స్, సర్టిఫికెట్స్ అందించారు. ఎస్పీసీ దేశానికి ఆదర్శంగా నిలిచి సమాజ హితులుగా ఉండాలన్నారు సైబరాబాద్ సిపి సజ్జనార్. విద్యార్థులు ప్రజాస్వామిక విలువల్ని అలవాటు చేసుకోవాలని కోరారు. సైబరాబాద్ కమిషనరేట్లో స్టూడెంట్స్, పోలీస్ కేడెట్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సిపి సజ్జనార్ పాల్గొని స్టూడెంట్స్ కు సర్టిఫికెట్స్ అందించారు. ఆయనతో పాటు ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, షీటీమ్స్ డీసీపీ అనసూయ పాల్గొన్నారు. మైలార్దేవ్పల్లి, మియాపూర్, శివరాంపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 264 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో 9వ తరగతి పూర్తి చేసిన 132 మంది సీనియర్ కేడెట్లు పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు. స్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో సమాజంపై బాధ్యత పెరగాలని, వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీసీ ప్రాజెక్టును 2017లో ప్రారంభించినట్టు చెప్పారు సిపి సజ్జనార్. ఎస్పీసీలుగా శిక్షణ పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు, పోలీసులకు మంచి పేరు తేవాలన్నారు. దేశం నాకేం చేసిందని కాకుండా నా వంతుగా సమాజానికి నేనేం చేశాను అని ఆలోచించాలన్నారు సిపి సజ్జనార్.
క్యాడెట్స్ ఇప్పుడు మనం దాదాపు 28 స్కూల్స్లో మనము చేయగలుగుతున్నాను. దాదాపు మొత్తం 1200 స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు ఇన్వాల్వ్ చేయగలుగుతున్నాను. ఇది ఒక మంచి ప్రోగ్రాము. సో ముఖ్యంగా ఈరోజు 132 పోలీస్ క్యాడెట్స్ పాస్ అవుట్ అవుతున్నారు. ఇది ఫస్ట్ బ్యాచ్. మీరందరూ కూడా చాలా చరిత్రలో నిలిపిపోతారు. మీరందరూ కూడా ఇప్పుడు మంచి పౌరుడుగా బయట ఏమాత్రం మీకు ఇష్యూస్ తెలిస్తే, ఏమాత్రం ఇల్లీగల్ యాక్టివిటీ తెలిస్తే మీరు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయవచ్చు. సమాజము దేశం మీకోసం ఏం చేసింది అడగకుండా మీరు కూడా సమాజానికి దేశానికి ఏం చేశారని చెప్పి ఎప్పుడు కూడా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఎప్పుడు కూడా సమాజానికి దేశానికి మీరందరూ కూడా తోడ్పడి ఉండాలి. మీరందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. ఈ దేశానికి ఒక గొప్ప దేశానికి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా చేయగలుగుతారని ఆశిస్తూ మీరందరూ కూడా ఆల్ ద బెస్ట్. శిక్షణలో ఎంపికైన విద్యార్థులకు 8వ తరగతి వారికి జూనియర్ కేడెట్స్ గా, 9వ తరగతి వారికి సీనియర్ కేడెట్స్ గా శిక్షణ ఇస్తామన్నారు ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్. వీరికి ఇండోర్, అవుట్డోర్ లో శిక్షణ ఇచ్చి ఎస్పీసీలుగా వారి లక్ష్యాలను వివరిస్తామన్నారు. ఎస్పీసీలకు పోలీస్ స్టేషన్లు, ఇతర ప్రభుత్వ ఆఫీసులు చూసే అవకాశం కల్పించామన్నారు డీసీపీ. పోలీస్ వృత్తి ఎంతో ఉన్నతమైందన్నారు డీసీపీ ప్రకాష్ రెడ్డి. ఎస్పీసీలు పోలీస్ డ్రెస్ కు గౌరవం తీసుకురావాలని కోరారు. మొత్తం తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఎస్పీసీ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్లో ఉన్న పిల్లలకి పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహిస్తున్నందుకు కేరళలో మొదలైన ఎస్పీసీ ప్రాజెక్టు మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా సైబరాబాద్ సిపి గారి చొరవతోటి ఇక్కడ పరేడ్ లాగా కార్యరూపం తెలుస్తుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే పిల్లలలో ఒక మనోస్థైర్యాన్ని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి ఈ పోలీస్ క్యాడెట్ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి పౌరుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది వాళ్ళు తీర్చిదిద్దడానికి ఈ ప్రోగ్రాం క్రియేట్ చేయబడింది. దానికి తగినట్టుగా మొదటి బ్యాచ్లోనే మీరందరూ కూడా పాస్ అవుట్ అయి వెళ్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. పౌర హక్కుల నేత వరవరరావు అరెస్టు నిరసిస్తూ నాంపల్లి టీఎన్జీఓస్ భవన్లో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు నిరసన సభ నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సభకు హాజరయ్యేందుకు వస్తున్న ఉపాధ్యాయుల్ని గాంధీభవన్ ముందు అరెస్టు చేశారు. ఈ నిరసన సభకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రొఫెసర్ హరగోపాల్ను కూడా అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. యూనివర్సిటీలు మంచి నైపుణ్యం కలిగిన విద్యాబోధన అందించాలన్నారు సిఎస్ఎస్కే జోషి. హైదరాబాద్ పార్క్ హయత్లో ద కన్క్లేవ్ కార్యక్రమానికి హాజరైన ఆయన పోటీ ప్రపంచంలో యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. బంజారాహిల్స్ లో ఎడ్ మ్యాపర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఎడ్జ్ స్పైర్ పేరుతో సదస్సు జరిగింది. బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సిఎస్ఎస్కే జోషి, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పరిశ్రమలకు కావలసిన నైపుణ్యాలను అందించేలా యూనివర్సిటీల్లో విద్యాబోధన ఉండాలన్నారు సిఎస్ఎస్కే జోషి. ప్రపంచంలో ఉన్న అవకాశాలను అందుకునేలా యువత శిక్షణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. యువత స్టార్టప్స్ పెట్టేందుకు ముందుకు వస్తే టీహబ్, వీహబ్లలో తమ ప్రాజెక్టులను ఉచితంగా పెట్టుకునే అవకాశం కల్పిస్తామన్నారు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. So it's a human mind which is exploring the potential. Every child has immense potential, tremendous potential. The point is how to channelize it in the correct direction. So today's speakers, I am sure, will throw a lot of light, and I wish all the success to all of you, those seeker of knowledge and those providing knowledge. Most of these solutions are coming from the world of entrepreneurs, what we call typically as startups. I mean, this is not to say that large companies don't do anything, large corporations, R&D institutions, universities, they continue to do what they are supposed to do. But if you look at the last 10 years in particular, the real transformative, the real life-changing kind of breakthroughs have come from the world of startups. విద్యార్థులు తమకున్న అవకాశాలన్నీ తెలుసుకోవటానికి ఎడ్జ్ స్పైర్ మంచి ప్లాట్ఫామ్ అన్నారు నిర్వాహకులు. వాటిని ఎలా ఆచరణలో పెట్టాలనే అంశాలను ఈ ఈవెంట్ ద్వారా వాళ్లకు తెలియచేయడానికి 10 మంది స్పీకర్స్ ను అందుబాటులో ఉంచామన్నారు.
They can pursue their passion, they can understand their interest, they are exposed to different career paths by the different speakers. We have called about 10 speakers and we are focusing on design and entrepreneurship for Edspire Edition 1. In that we will be telling the students about how to build their skills, how to be team leaders, how to be team players, how to pursue their passion, how to deal with stress, peer pressure. We will be also telling them about branding. వివిధ రంగాల్లో విజయం సాధించిన 300 మందికి పైగా నిపుణులు వారి సలహాలు అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు తమకు చాలా ఉపయోగపడతాయన్నారు విద్యార్థులు. విమాన ప్రయాణంపై రోజురోజుకి జనం ఆసక్తి చూపుతున్నారు. విదేశాలతో పాటు దేశీయంగా ఎక్కడికి వెళ్లాలన్నా ఎక్కువగా విమాన ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 24% ప్రయాణికుల వృద్ధి నమోదైంది. ట్రెండ్ కంప్లీట్ గా మారిపోయింది. బస్సులు, రైళ్లు ఎక్కాలంటే చాలా మందికి మనసొప్పడం లేదు. గంటలు ట్రావెల్ చేయటం కష్టమంటున్నారు. స్మార్ట్ గా ఫ్లైట్ లో ప్రయాణానికి జనం ఆసక్తి చూపుతున్నారు. దీంతో దేశంలో డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ మధ్య కాలంలో డొమెస్టిక్ ఫ్లైట్ మార్కెట్ ఆదాయం 1,00,000 కోట్ల రూపాయల మార్కును దాటింది. ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్న దేశీయ విమాన రంగం 2030 నాటికి ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత 4 ఏళ్లలో ట్రాఫిక్ డబుల్ అయింది. 2018లో హైదరాబాద్ నుంచి 2,10,00,000 మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. గతేడాదితో పోలిస్తే 24% గ్రోత్ రికార్డ్ అయింది. గతంలో విదేశాలకు వెళ్లేవారు మాత్రమే విమాన ప్రయాణాలు చేసేవారు. దేశీయంగా ఒక సిటీ నుంచి వేరే సిటీకి వెళ్లటానికి రోడ్ లేదా ట్రైన్ ద్వారా వెళ్లేవారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. బిజినెస్ ట్రిప్స్, టూర్స్ కి ఫ్లైట్ లో వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎయిర్లైన్స్ కంపెనీలు కూడా సమ్మర్ ఆఫర్, ఫెస్టివల్ ఆఫర్లు పెట్టి జనాన్ని ఆకట్టుకొని ఆక్యుపెన్సీ పెంచుకుంటున్నాయి. కొందరు ఫ్లైట్ లో ట్రావెల్ చేయటం ఇష్టంగా వెళ్తుంటే ఇంకొందరు మాత్రం టైం సేవ్ చేసుకోవడానికి విమాన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డొమెస్టిక్ పరంగా ఢిల్లీకి ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఆ తర్వాత బెంగళూరు, ముంబైకి. ఈ మధ్య ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రికి వెళ్లేవారు కూడా విమానంలోనే వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రద్దీ పెరగటంతో విమాన సర్వీసులు కూడా పెరిగాయి. ప్రతిరోజు 500కు పైగా సర్వీసులను ఇక్కడి నుండి నడిపిస్తున్నారు. ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి చర్యలు కూడా తీసుకుంటున్నారు. గతంలో ఉన్న పార్కింగ్ స్టాండ్స్ కి మరో 26 కొత్తవి ఏర్పాటు చేశారు. సౌత్ ఇండియాకే బెస్ట్ కనెక్టివిటీ ఉన్న ఎయిర్పోర్ట్ గా శంషాబాద్ అవతరించింది. డొమెస్టిక్ ట్రాఫిక్ పెరుగుతుండటంతో రద్దీని తట్టుకునేందుకు ఎయిర్పోర్ట్ లో సౌకర్యాలు కూడా పెంచారు. గత నెలలో కొత్తగా ఇంటరిమ్ డొమెస్టిక్ అరైవల్స్ టెర్మినల్ ప్రారంభించారు. అలాగే డొమెస్టిక్ ప్యాసింజర్స్ కోసం కొత్తగా మరో 4 బ్యాగేజ్ బెల్ట్స్ ని కూడా ప్రారంభించారు. దేశీయ ప్రయాణికుల కోసం మరో కొత్త సెక్యూరిటీ చెకింగ్ లైన్ ని కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు డొమెస్టిక్ ట్రాఫిక్ పెరుగుతోందని గ్రహించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త ఎయిర్పోర్ట్లు ప్రారంభించడానికి ప్లాన్ చేస్తోంది. కార్ల కంపెనీలకు గడ్డు కాలం నడుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి సేల్స్ భారీగా పడిపోయాయి. వీటికి తోడు వచ్చే నెల నుంచి రేట్లు పెరుగుతాయని కార్ల కంపెనీలు ప్రకటించడంతో ఈ ఎఫెక్ట్ మరింత పడనుంది. గత 2 నెలలుగా కస్టమర్లు లేక ఖాళీగా ఉన్న షోరూమ్స్ వచ్చే నెల నుంచైనా సేల్స్ పెరుగుతాయని ఆశలు పెట్టుకున్నాయి. దేశీయంగా కార్ల అమ్మకాలు గత 2 నెలలుగా పడిపోయాయి. సేల్స్ లేక షోరూమ్స్ లో ఇన్వెంటరీలు నిండిపోయాయి. కొత్తగా కార్లను కూడా దిగుమతి చేసుకోవడం లేదు. ఇయర్ ఎండ్ లో సేల్స్ పెంచుకోవడానికి డిసెంబర్లో ఆఫర్లు ప్రకటించిన కార్ల కంపెనీలు సేల్స్ లేకపోవడంతో ఆఫర్లను జనవరి నెల మొత్తం కంటిన్యూ చేశాయి. కొత్త మోడళ్ల ఎంట్రీతో ఫిబ్రవరిలో కొంచెం సేల్స్ గాడిలో పడ్డా మార్చిలో మళ్లీ పడిపోయాయి. ప్రస్తుతం ఎలక్షన్ టైం కావడంతో
సేల్స్ తక్కువగా ఉన్నాయంటున్నారు షోరూం నిర్వాహకులు. దీంతో పాటు కొత్త మోడళ్ల ఎంపికలో కస్టమర్లు ఆలస్యం చేస్తున్నారని చెప్తున్నారు. కొత్త కంపెనీలు రేట్లు పెంచడంతో కొందరు కార్లు కొనడానికి ఆసక్తి చూపించడం లేదంటున్నారు. లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే ఈ ఇయర్ రీటైల్స్ సేల్స్ చాలా తక్కువ ఉన్నాయి పలు కారణాల వల్ల. మొదటి కారణం ఏంటంటే అందరికీ తెలిసిందే ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఆ కొత్త ప్రొడక్ట్స్ రిలీజ్ అవ్వడం వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే కస్టమర్ ఏది తీసుకోవాలన్నది ఆయన అనాలిసిస్ చేసుకోలేకపోతున్నారు, తొందరగా డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఇంపోర్ట్ రేట్ ఎక్కువ అవ్వడం వల్ల ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏదైతే మనకి ఇంపోర్ట్ అయ్యాన్ని అన్నీ ఉన్నాయో ఆ రేట్స్ పెరగడం వల్ల ఆబ్వియస్లీ అండ్ కాస్టింగ్ ఆఫ్ లేబర్ కూడా ఎక్కువైంది. బట్ ఇక్కడ ఏంటంటే పెరిగిన ప్రైస్ని కాంపెన్సేషన్ ఆఫ్ ఆఫర్స్ కింద ఎట్లాగొట్లా కస్టమర్ వినియోగదారులకైతే అది ఎట్లాగొట్లా లబ్ధి పొందుతారు. అది ఆటోమొబైల్ కంపెనీలు కార్ల రేట్లు పెంచుతున్నాయి. జనవరిలో మారుతి సుజుకి 2% రేట్లు పెంచింది. దీంతో వివిధ మోడళ్లపై 10,000 నుంచి 30,000 వరకు ధరలు పెరిగాయి. మరోవైపు ఏప్రిల్ 1 నుంచి రేట్లను పెంచుతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. దీంతో ఒక్కో కారు పైన 25,000 వరకు ధర పెరుగుతుంది. వీటితో పాటు మిగతా కార్ల కంపెనీలు కూడా త్వరలోనే రేట్లు పెంచనున్నాయి. ప్రొడక్షన్ కాస్ట్ పెరగడమే రేట్లు పెరగడానికి కారణమని చెప్తున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో 2,34,632 ప్యాసింజర్ వెహికల్స్ అమ్ముడుపోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 8% తగ్గి 2,15,276 వెహికల్స్ అమ్ముడయ్యాయి. గతేడాది జనవరిలో 1,84,264 కార్లు అమ్ముడవ్వగా ఈ ఏడాది జనవరిలో 1,79,389 కార్లు మాత్రమే అమ్ముడైనట్లు సియామ్ డేటాలో వెల్లడైంది. ప్రస్తుతం డీలర్ల దగ్గర కార్ల నిల్వలు పెరిగిపోతున్నాయి. కొందరి దగ్గర అయితే 3 నెలలకు సరిపోయే స్టాక్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా అమ్మకాలు పెరగకపోతే డీలర్లు కొత్త స్టాక్ కోసం ఆర్డర్ చేయకపోవచ్చు. మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడళ్లు సేల్స్ పెంచుతాయనే ఆశాభావంతో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వరకు డబ్బులు చెల్లిస్తే వస్తువు ఇంటికొచ్చేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. రూపాయి పే చేయకుండానే వస్తువు ఇంటికొచ్చేస్తోంది. ఇప్పుడు ఈఎంఐల కాలం నడుస్తోంది. ఇల్లు, వెహికల్స్ కోసమే కాదు, చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా ఈఎంఐల పద్ధతిలోనే కొంటున్నారు ప్రజలు. మరి వెస్టర్న్ కంట్రీలకు చెందిన ఈఎంఐల ట్రెండ్ మనకు సరిపోతుందా? ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. సిటీలో ఈఎంఐ కల్చర్ రోజు రోజుకు పెరుగుతోంది. కొన్నేళ్ల క్రితం వరకు డౌన్ పేమెంట్ కింద కొంత అమౌంట్ పే చేస్తే మిగతాది ఈఎంఐ పెట్టుకునేలా ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు జీరో పేమెంట్ అనడంతో ఈఎంఐ జోరు మరింతగా పెరిగింది. మొదట్లో ఇల్లు, వెహికల్స్, బిజినెస్ లోన్కు మాత్రమే ఈఎంఐలు పెట్టుకునేవారు. తర్వాత టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీలకు కూడా ఈ పద్ధతి వచ్చింది. లాస్ లేకుండా వ్యాపారం నడవడంతో స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ కు కూడా ఈఎంఐలు ఇస్తున్నారు వ్యాపారులు. ఎకానమీలో వాళ్ళకి బ్రాండ్ కావాలి, సో దే ఆర్ అప్రోచింగ్ us. మేము కూడా వాళ్ళకి డిపెండింగ్ అపాన్ ద కస్టమర్ వీఆర్ షోయింగ్ ద అప్రోప్రియేట్ బ్రాండ్ టు ద కస్టమర్. సో ఏంటంటే వాళ్ళు కూడా ఇన్ని బ్రాండ్స్లో ఎకానమీ బ్రాండ్ వాళ్ళకి నచ్చింది, పవర్ పేయింగ్ కెపాసిటీ, దే ఆర్ పర్చేసింగ్ గుడ్ మోడల్ అండ్ దే ఆర్ టేకింగ్ బ్యాక్ అండ్ దే ఆర్ హ్యాపీ ఫర్ పర్చేసింగ్ దిస్ ఏసీ. ఇక ఈ కామర్స్ బిజినెస్ వచ్చాక ఈఎంఐ జోరు మరింత పెరిగింది. ఆన్లైన్లో స్మార్ట్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, పవర్ బ్యాంక్, షూ, డ్రెస్సెస్ ఇలా కావలసింది కొనుక్కోవడం, ఈఎంఐ పెట్టడం మామూలైంది. యూత్ ఎక్కువగా ఈ కామర్స్ లో ఈఎంఐ పెడుతున్నారు. అవసరం మేరకు మాత్రమే ఈఎంఐలు పెట్టుకోవాలని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ మధ్య ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ లాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ కొన్నాళ్లు వాడి కొత్త ఫీచర్స్ రావడంతో మార్చేస్తున్నారని చెబుతున్నారు. ఎప్పుడూ కూడా ఏదైనా వస్తువును కొంటే దాని రేటు రోజురోజుకి పెరగాలే కానీ తగ్గే గూడ్స్ కొనడం మంచిది కాదంటున్నారు. తీసుకునేటప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా ఏ సర్వీస్ అయినా సరే కాలంతో పాటు కరిగిపోయే వాటిలో కాకుండా కాలంతో పాటు అప్రిసియేట్ అయ్యే ఆస్తుల్లో అప్రిసియేట్ అయ్యే ప్రోడక్ట్స్లో కనుక మనం పెట్టుబడులు పెడితే తద్వారా మనం కొంచెం మనకి ఫైనాన్షియల్గా కూడా మనకి మంచి డెసిషన్ తీసుకునే వాళ్ళం అవుతాం. అవసరం ఉన్నంత వరకు వెల్ అండ్ గుడ్. అవసరానికి మించి కనుక చేసే పనులు ఏవైనా సరే ఈఎంఐలు వస్తున్నాయి కదా అని చెప్పేసి నో కాస్ట్ ఈఎంఐస్ ఉన్నాయి, జీరో కాస్ట్ ఈఎంఐ అని చెప్పి కనుక అట్రాక్ట్ అయ్యి మార్కెటింగ్ టెక్నిక్స్కి కనుక మనం అట్రాక్ట్ అయితే డెఫినెట్గా దాని మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వెస్టర్న్ కంట్రీస్ లో ఉండే ఈ ట్రెండ్ ఇక్కడకు రావడం కొంతవరకు మంచిదే అయినా పూర్తిగా ఈఎంఐ మీద సేల్స్ జరపడం మంచిది కాదంటున్నారు ఎనలిస్టులు. సంపాదన కంటే వాయిదాలకు కట్టే అమౌంట్ పెరిగితే ప్రెజర్ బాగా పడుతుందంటున్నారు. ప్రతిదీ కూడా ఈఎంఐ తెచ్చుకుంటారు వాళ్ళు. ఈ మధ్యలో చూసాం, 2-3 నెలలు వాళ్ళకి శాలరీస్ రాకుంటే గిల్లగిల్లలు ఆడిపోయినారు. అంటే ఇంట్లో ఉన్న మెటీరియల్ సామాన్లు కూడా అమ్ముకున్నారట. అంటే వాళ్ళ దగ్గర ఏం సేవింగ్స్ పెట్టకుండా మొత్తం కూడా
ఈ అప్లయన్సెస్ కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం వల్ల ఇట్స్ నాట్ అంటే రెస్ట్లెస్ ఉంటుంది లైఫ్. బడ్జెట్ను మించి ఈఎంఐ తీసుకోవడంతో చాలాసార్లు కట్టలేని పరిస్థితులు వస్తాయి. వాయిదాలు టైంకి కట్టకపోతే భవిష్యత్తులో సిబిల్ స్కోర్ పడిపోతుంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ఇక లోన్ రాదంటున్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్స్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా ఈజీగా అర్థమవుతుందన్నారు హీరోయిన్ నందితా రాజ్. మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇప్టా ఫెస్ట్ను లాంచ్ చేసింది. ప్రీ ప్రైమరీ టీచర్లతో ఇన్నోవేటివ్ టీచింగ్ స్కిల్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన టీచర్స్, స్టూడెంట్స్ ఇప్టా ఫెస్ట్లో పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ ప్రీ స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు చేసిన ఇప్టా ఫెస్ట్ పిల్లల్ని ఆకట్టుకుంది. ఇన్నోవేటింగ్ ప్రీ స్కూల్ ట్రైనింగ్ టీచర్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ను ప్రదర్శించారు. వేస్ట్ మెటీరియల్ తో అందమైన బొమ్మలను రూపొందించారు. స్కై థీమ్ తో దాదాపు 50కి పైగా సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. మారుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ తో పాటే చదువు చెప్పే పద్ధతులు మారాలనే ఉద్దేశంతో ఒక్కరోజు ఫెస్ట్ ను ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. ఈ సందర్భంగా ప్రేమ కథా చిత్రం మూవీ హీరోయిన్ నందితా రాజ్ ఎక్స్పోను ప్రారంభించింది. థ్రోవే మెటీరియల్, కార్టన్స్, డిస్పోజబుల్ గ్లాసెస్, మనము క్యాప్స్ అవన్నీ పాడేస్తాం బాటిల్స్వి, వాటితోటిను మేము బొమ్మలు తయారు చేసి కిండర్ గార్డెన్లో అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అండ్ ప్లే గ్రూప్ పిల్లలకి ఎలా చెప్పాలి అన్న దానిపైన మేము నేర్పుతున్నాము. ఈ రోజుల్లో పిల్లలు గ్యాజెట్స్కి చాలా అతుక్కుని ఉన్నారు. మొబైల్స్ అనండి, ఐఫోన్ అనండి, ఇంకేదన్నా అనండి. దాని నుంచి పిల్లల్ని క్లాస్ రూమ్లో ఎలా చేయాలి, ఇంటరాక్టివ్గా ఉంటే పిల్లలు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవి వాళ్ళ అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా హైపర్ అండి. సో వాళ్ళని క్లాస్లో మేనేజ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఈజీ జాబ్. సో దానికి రిలేటెడ్గా ఇక్కడ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ త్రూ టీచింగ్ ఎయిడ్స్, క్లాస్ని ఇంటరాక్టివ్గా చేసి క్లాస్ ఎలా ప్రాపర్గా మేనేజ్ చేయాలి అండ్ ప్రాపర్ సబ్జెక్ట్ ఎలా ఇవ్వాలి, కాన్సెప్ట్ ఎలా ఇవ్వాలి పిల్లలకి అన్నది ఇక్కడ ప్రాపర్గా నేర్పించడం జరుగుతుందండి. ఫెస్ట్లో ప్రీ స్కూల్ కిడ్స్ కు అర్థమయ్యేలా రైమ్స్, అంతరిక్షంలోని వివిధ అంశాలను బొమ్మల ద్వారా వివరించే పద్ధతుల్ని ప్రదర్శించారు ట్రైనీ టీచర్స్. ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ కల్చర్ ఇప్పుడు మెట్రో సిటీస్ లో బాగా పెరిగింది. ప్రైమరీ స్కూలింగ్ లో నేర్చుకునే పాఠాలను పిల్లలకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ బాగుందంటున్నారు టీచర్స్. ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ కోసం ఇప్టా ఫెస్ట్ ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఉపయోగపడుతుందంటున్నారు. ఫైన్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ద్వారా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం కొత్త ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఈ ఫెస్ట్ లో రకరకాల గేమ్స్ పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. లైఫ్లో కానీ పిల్లలకి నేర్పించడంలో కానీ మేము చాలా టీచింగ్ ఎయిడ్స్ నేర్చుకున్నాము చేయడానికి. నేను ఒక మంచి టీచర్ అవ్వాలనుకుంటున్నాను. కమర్షియల్ టీచర్ కాదు. సో పిల్లలకి ఎంతవరకు ఎంత ఈజీగా నేర్పగలిగితే అంత ఈజీగా నేర్పాలి, అర్థమయ్యేలాగా నేర్పాలి అన్నది నా కోరిక. ఇక్కడ మేమంతా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ పిల్లల సైకాలజీ ఎవ్రీథింగ్ అన్నీ నేర్చుకుంటాము. సో దట్ ఏంటంటే పిల్లల ఎలా అర్థం చేసుకోవాలి పిల్లని, సో వాళ్ళకి ఒక థింగ్ ఏదైనా ఒక టాపిక్ ఉంటే ఏ విధంగా చెప్పాలి అన్నది చాలా నేర్చుకున్నాము. ఇక్కడ చాలా సింపుల్ వేలో నేర్చుకున్నాము. లో కాస్ట్ టీచింగ్ ఎయిడ్స్ ఎలా చేయాలన్నది కూడా ఎక్కువ నేర్చుకున్నాము. నేను మా మమ్మీతో వచ్చాను ఆడుకోవడానికి. ఇక్కడ ఈరింగ్ గేమ్, వాకింగ్ గేమ్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాను, నేను నేర్చుకున్నాను. దాదాపు ఏడాది పాటు ఉండే ఈ శిక్షణ తర్వాత ఇప్టా ఫెస్ట్ తో తమ కోర్స్ పూర్తవుతుందంటున్నారు ట్రైనీ టీచర్స్. డిగ్రీ ఉంటే చాలు ఎవరైనా ఈ కోర్స్ చేయొచ్చు అంటున్నారు. ఫైన్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ తో పాటు చైల్డ్ సైకాలజీ మీద ఇంటిగ్రేటెడ్ ప్రీ స్కూల్ కోర్స్ నేర్చుకోవచ్చు. ఇలాంటి కొత్త కోర్సులు ఎందరో మహిళలకు ఉపాధిగా మారుతుందన్నారు ఇప్టా సంస్థ నిర్వాహకులు. లేటెస్ట్ వర్షన్ జాగ్వార్ కార్లు ఎయిర్పోర్ట్లోని గో కార్టింగ్ ట్రాక్పై సందడి చేశాయి. జాగ్వార్ ల్యాండ్ రోవర్కు చెందిన XJ, F టైప్, జాగ్వార్ XF, జాగ్వార్ FS, XC మోడల్ కార్లు హై స్పీడ్తో దూసుకెళ్లాయి. ఊహకందని స్పీడ్తో అడ్వెంచర్ చేస్తూ యూత్ స్పోర్ట్స్ కార్ లవర్స్లో జోష్ నింపాయి. సేఫ్టీపై అవగాహన కల్పిస్తూ న్యూ వెర్షన్ కార్లలోని వేరియంట్స్ను కస్టమర్లకు వివరించారు జాగ్వార్ ప్రతినిధులు. లగ్జరీ కార్లు కొనేవారి కోసం 2 రోజుల పాటు ఈ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని కల్పించనుంది జాగ్వార్ ల్యాండ్ రోవర్.
ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్.